ఈరోజు చాలా బాధాకరమైన విషయం. కశ్మీర్లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్లో దాదాపు 30 మంది యాత్రికులు మరణించడం అనేది చాలా బాధాకరం. మరి మీరు గత 5 రోజుల కింద చూస్తే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఒక పాకిస్తాన్ ఓవర్సీస్ సమ్మిట్ లో చేసిన స్టేట్మెంట్ ని చూస్తే ఇవాళ భారతదేశాన్ని ఏ విధంగా అస్థిరపరచాలని కుట్రగా కనపడతా ఉంది. ఆయన అందులో మాట్లాడుతూ హిందువులు ముస్లింలు కలిసి ఉండలేరు అని పాకిస్తాన్లో అన్న మాటని ఇవాళ కశ్మీర్లో టెర్రరిస్ట్ అటాక్ ద్వారా రుజువు చేయాలని చూస్తా ఉన్నాడు. దీన్ని యావత్ భారతదేశం ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సిన సమయం వచ్చింది. బట్టేంగేతో కటేంగే అనేది ఇవాళ నిజం అని ఇవాళ